హాయ్! హలో అండి. చాలామంది కామెంట్స్‌లో అడిగిన ఒక ప్రశ్నకి చాలా కాలం తర్వాత బదులిస్తున్నాను అండి. అదేంటంటే చిరుధాన్యాలు, కొండపప్పులు ఎక్కడ, ఏ సంతల్లో, ఎప్పుడు దొరుకుతాయండి అనేసి అడుగుతూ ఉంటారు. సీజన్‌తో పని లేకుండగా, వారపు సంతతో పని లేకుండగా, అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరులో అయితే ప్రతిరోజు కూడా ఈ పప్పులు దొరుకుతూ ఉంటాయండి. ఇక ఇక్కడ దొరికేవేంటంటే ఇవిగో పచ్చ బొబ్బర్లు, అలాగే అడుసులు. ఇవేమో తెల్ల సామలు అండి. ఇటువైపు పచ్చ సామలు అన్నమాట. ఇవి తెల్లగా ఉన్నాయి కదా! ఇవి బొట్ర పప్పు అంటున్నారు. అలాగే ఇవైతే కందులు అండి. నాటు కందులు. ఇవేమో నేల చిక్కుళ్ళు అండి. గీతలు గీతలుగా ఉన్నాయి కదా! ఇవి మాత్రం కొండ కందులు. ఇవి నల్ల కందులివి. తర్వాత ఇవేమో నేల చిక్కుళ్ళు, ఇవి రాజ్మా, ఇవేమో పెసలు, ఇవి గంటెలు, ఇవి ఊద బియ్యం అంటారు కదా! అవి. తర్వాత ఇవైతే మినుములు మీకు తెలిసినవే కదా! ఇవి చూడండి ఇవైతే గోధుమలన్నమాట. అలాగే ఇదిగో ఇక్కడ ఇవి ఒక రకమైన కొండపప్పు అండి. చూడండి నల్ల నల్లగా రకరకాల రంగుల్లో కనిపిస్తా ఉంది కదా! ఇవైతే పెద్ద బీన్స్. వంకాయ కూరల్లో వాటిలో వేస్తూ ఉంటారు, బావుంటాయి. తర్వాత ఇవేమో కొండ కందులే అండి. నల్ల ఉలవలు అన్నమాట. ఇవేమో బొట్ర పప్పు, ఇవి పెసర్లు అండి. ఇవైతే రాగులు మీకు తెలుసు కదా! ఇవి పచ్చ జొన్నలు అండి. ఇవేమో తెల్ల జొన్నలు అన్నమాట. అలాగే తెల్ల ఉలవలు, ఇవేమో గంటెలు, పెసలు, ఇవైతే శనగలు మీ అందరికీ తెలిసినవే కదా! అలాగే ఇక షాంపూ ఐటెమ్స్ వచ్చేసి ఇగో ఇక్కడ షికాకాయ, అలాగే కుంకుళ్ళు కూడా దొరుకుతూ ఉన్నాయండి. మరి ఇన్ని రకాలైనటువంటి కొండ పప్పులు, అలాగే చిరుధాన్యాలు మనకు ఒకే చోట లభ్యమవుతూ ఉంటుంది. ఆ అడ్రస్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా! ఇంతకాలానికి క్లారిఫై చేశాను అని నేను అనుకుంటున్నాను. పాడేరు, అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అంబేద్కర్ సెంటర్‌లో ఇవన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. 2, 3 షాపులైతే ఉన్నాయండి ఇక్కడ.